Hello people, welcome to Mr. and Mrs. Arla's Kitchen. I'm Mr. and Mrs. Rahul. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వెజిటేబుల్ సేమియా ఉప్మా అండి. వెజిటేబుల్స్ యూస్ చేసి ఎప్పుడు చేసినా ఈ ఉప్మా పొడి పొడిలాడుతూ ఎంతో టేస్టీగా చాలా క్విక్గా ఒక్క 20 minutesలో పక్కా కొలతలతో ఎప్పుడు చేసినా ఫెయిల్ అవ్వకుండా ఈ ఉప్మా ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ ఉప్మా కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు గీ వేసుకోవాలి. గీ కొంచెం కరిగిన తర్వాత మనం అన్నిటికీ ఒక కొలత గ్లాస్ పెట్టుకోవాలండి. నేను ఒక 200 grams కొలత గల గ్లాస్ తోటి సేమియా తీసుకున్నాను. వేడైన నెయ్యిలో వేసుకొని సేమియా ఎర్రగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలి. సేమియా అంతా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు దోరగా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 teaspoon ఆవాలు, 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలు, అలాగే 1 ఇంచు అల్లం ముక్క కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక క్యారెట్, అలాగే ముందుగా ఉడకపెట్టుకున్న గ్రీన్ పీస్, అలాగే ఒక బంగాళదుంప చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. గ్రీన్ పీస్ కనుక ఫ్రోజన్ అయితే ఉడకబెట్టుకో అవసరం లేదండి, పచ్చిదైతేనే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కూరగాయలు మగ్గడం కోసం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టుకుని వెజిటేబుల్స్ కుక్ అయ్యేంత వరకు ఒక 3 minutes వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే సేమియా కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకుని అంతా బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుని ఒకసారి మూత పెట్టుకుని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. వన్స్ వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో సేమియా కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో సేమియా కుక్ అయినట్టు మనకి తెలుస్తుంది కదా. అంతా కుక్ అయ్యి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు అయితే సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. ఎక్కడైనా తేమ ఉన్నా కూడా మనం మూత పెట్టుకుని ఒక 5 minutes వదిలేస్తే అంతా పోయి సేమియా ఉప్మా పొడి పొడిలాడుతూ మనకి వచ్చేస్తుంది. దీనికోసం ముందుగా సేమియానేమి ఉడకబెట్టుకొని మనం వేసుకోవసరం లేదు, డైరెక్ట్గా కూడా ఇలా చేసేసుకోవచ్చు. చూసారా, ఎంతో సింపుల్గా అయిపోయింది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.